అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వార్ 2 మూవీ జర్నీ పూర్తయింది. మొన్నటి వరకు పెండింగ్ అనుకున్న సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్యాచ్ వర్క్ ని కూడా ఫిల్మ్ టీమ్ పూర్తి చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 40+ ఏజ్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇచ్చాడు. అది కూడా RRR, దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక. అందుకే వార్ 2 వెరీ వెరీ స్పెషల్. దీనికి తోడు తను హృతిక్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయింది. తన నార్త్ ఇండియా ఫ్యాన్స్ బేస్ లో ఓ రేంజ్ లో జోష్ వచ్చేసింది. మొన్నటి వరకు దంగల్ 2000 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే కష్టమన్నారు. పుష్ప 2 కూడా బాహుబలి రికార్డ్ ని రీచ్ అవ్వడమే కష్టమైంది. ఇంకా దంగల్ 2000 కోట్ల రికార్డు దరిదాపుల్లోకి చేరలేకపోయింది. కట్ చేస్తే ఆ 2000 కోట్ల శుభం వార్ 2 మూవీకి శుభం కార్డు పడ్డాకే కన్ఫర్మ్ అవుతోంది. అదేలానో మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ టైం చేసిన హిందీ మూవీ వార్ 2 షూటింగ్ పూర్తయింది. సెట్లో హృతిక్ రోషన్తో కలిసి పని చేయడం గొప్ప అనుభవం అన్న ఎన్టీఆర్ నిజంగా హృతిక్ నుంచి చాలా నేర్చుకున్నాను అన్నాడు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మేకింగ్ స్కిల్స్, తన పనితనాన్ని మెచ్చుకున్న ఎన్టీఆర్ నిజంగా వార్ 2 జర్నీకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడనే మాట తన ట్వీట్తోనే తేల్చాడు. నిజానికి వయసు పరంగా, అనుభవపరంగా ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్ 9 ఏళ్లు పెద్దవాడు. అందుకే తనని సార్ అని సంబోధిస్తూ తన ఎనర్జీకి ఫిదా అయ్యానన్నాడు జూనియర్ ఎన్టీఆర్. షూటింగ్ పూర్తయిందన్న సంతోషంతో కూడిన బాధని ట్వీట్ రూపంలో పోస్ట్ చేశాడు. అయితే RRRతో 1400 కోట్లు, దేవర్తో 670 కోట్లు రాబట్టిన ఎన్టీఆర్ కెరియర్లో ఫస్ట్ టైం 2000 కోట్ల నెంబర్ చేరేలా ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్సే 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు జరిగేలా ఉందన్నారు. ఇప్పుడు 1650 కోట్ల డీల్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఈ నెలాఖరులోగా మిగతా డీల్స్ కూడా పూర్తయితే 1800 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే 600 కోట్ల బడ్జెట్కి 1200 కోట్ల ప్రాఫిట్ని రిలీజ్కి ముందే వార్ 2 రాబట్టినట్టు అవుతుంది. సో పెట్టుబడికి రెండింతల రాబడి రావటమే కాదు, 20,000 థియేటర్స్లో రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి ఏమాత్రం బాగున్నా 10 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ల రికార్డు కూడా ఛాన్స్ ఉంది. అయితే హృతిక్ రోషన్కి మాత్రం తన కెరియర్ మొత్తంలో 500 కోట్లకు మించి వసూళ్లు రాబట్టిన మూవీ పడలేదు. 1000 కోట్ల కళ ఇప్పటి వరకు నెరవేరలేదు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుణ్యమాని ఫస్ట్ టైం హృతిక్కి 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ రిలీజ్కి ముందే దక్కింది. రిలీజ్ అయ్యి రికార్డుల వర్షం కురిస్తే వార్ 2 మూవీ 2000 కోట్ల క్లబ్లో కూడా అడుగు పెడుతుంది. ఇలా తన మూవీకి ఎన్టీఆర్ క్రేజ్ ప్లస్ అవుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 ప్రమోషన్ కోసం పనిగట్టుకుని తెలుగు మాటలు నేర్చుకుంటున్నాడు హృతిక్. హృతిక్ ఫస్ట్ టైం తెలుగు మాటలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.